ఆలేరు, భువనగిరి, మా నల్గొండ జిల్లా ప్రజలు ఏం పాపం చేసినామో ఏం చేసినామో మాకైతే తెలియదు. మాకు తెలిసి మేము ఏం పాపం చేయలే, ఏం తప్పు చేయలే. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మా ఆలేరు పక్కనే ఫామ్ హౌస్ కట్టుకొని ఉంటున్నాం. మా పక్కననే మల్లన్న సాగర్ అనే 50 టీఎంసీలు అంటే దాదాపు 5 గండిపేటలు అంత స్టోరేజ్ చేసే నీటి విలువతో ఒక రిజర్వాయర్ కట్టుకొని పక్కకే కొండపోచమ్మ అనే ఒక రిజర్వాయర్ కట్టి అది పూర్తయి కూడా దగ్గర కొండపోచమ్మ పూర్తయి 2 సంవత్సరాలు అవుతుంది. అలా నీళ్లు నింపింది కానీ ఎక్కడ తీసుకుపోవాలో తెలియదు. దాని నుంచి కాలువలు పూర్తి చేసినట్టయితే మాకు బస్వాపూర్ పూర్తి చేసినట్టుంటే అంతే శ్రద్ధ మల్లన్న సాగర్ కొండపోచమ్మ మీద పెట్టిన శ్రద్ధ మా బస్వాపూరు గంధమల్ల ఆ కాలువల మీద పెట్టుంటే ఇవాళ ఈ ఏరియా అంతా పచ్చగా కలకలలాడేది. మేము కూడా నిన్న ఆయన ఒకటే సంతోషమైన నవ్వుతున్నాడు. మేము కూడా నవ్వేవాళ్ళం. నవ్వుడు కాదు. మేము ఏం చేయాలో రావాలా బతకాలా అర్థమవుతలేదు. ఎందుకంటే కొండపోచమ్మ ఇప్పటికి ఏడిపోతున్నాయి నీళ్ళు. ఒక లెఫ్ట్ కెనాల్ తీసుకొని 400 ఎకరాల ఫామ్ హౌస్కే పోతున్నాయి తప్ప ఏడికి పోతున్నాయి. ఎక్కువ దగ్గర కెనాల్ పూర్తి కాదు. మొత్తం ఇంజనీర్లు అందరూ రోజు మాట్లాడుతున్నారు నాతో. ఇప్పుడు 4700 కోట్లు టెండర్ పెంచి జైరాబాద్ దాకా తీసుకుపోతారు. ఆందోళన, సంగారెడ్డి, నారాయణఖేడ్, జైరాబ్ తీసుకుపో మాకేం అభ్యంతరం లేదు. పక్కకున్న చేవెళ్ళ, పరిగి, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అప్పుడు ఆ ఏరియా ఉండే. మరి అక్కడ కూడా లిఫ్ట్ పెట్టవచ్చు. అక్కడ కూడా రైతులే బతకాలి. కానీ నీవేం తప్పు చేసినావు? ఆలేరు వాళ్ళం, భువనగిరి వాళ్ళం అంటే మేమంటే మనుషులలా కనిపిస్తలేము కేసీఆర్ నీకు. సరే మీ ఎమ్మెల్యేల కంటే అడిగే ధైర్యం లేదు, మీ మంత్రికి అడిగే ధైర్యం లేదు, గతంలో ఉన్న ఎంపీకి ఉన్న ధైర్యం లేదు. గంధమల్ల నువ్వే టెండర్ పిలిచినావు, సుఖేందర్ రెడ్డి వియంకుని పిలిచినావు, అది రద్దు చేసినావు. బస్వాపూరు నువ్వు అప్పుడు పీలేరు రామచంద్ర ఆంధ్ర మినిస్టర్కి ఇచ్చినావు. అది నడకన పని నడుస్తుంది. ఎక్కడ కాలువలు అక్కడనే ఉన్నాయి. ఇప్పుడే చూసుకుంటూ వచ్చినాం. నేను ఎక్కడికి వస్తాను అన్ని చూసుకుంటూ వచ్చినాం ఆకుండా. ఆ మధ్యలో ఈ కాలువ ఈడ ఆపిన చూసి ఆడ లెఫ్ట్ 2 కిలోమీటర్ కాలువ తీసి ఒక ఓటీ పెడితే స్లూస్ పెడితే చక్కగా గంధమల్ల ఊళ్ళో పోతుంది. ఆ బండిని 4 మీటర్లు పెడితే 400 కోట్లు ఖర్చు పెడితే ఆ రిజర్వాయర్ అవుతుంది. దాని కింద 6 మండలాలు ఉన్నాం. మాకెంత బాధ అనిపిస్తుంది చెప్పండి. అందుకని కేసీఆర్ అని మా ఎమ్మెల్యేలు దద్దమ్మలు అడిగినా సరే నీకు దండం పెట్టి చెప్తున్నాం. మేము కూడా మనుషులు గారు నాయన, మేము కూడా పన్నులు కడుతున్నాం. నీ మల్లన్న సాగర్లో, కొండపోచమ్మలో నువ్వు 4700 కోట్లు జైరాబాద్ నీళ్ళు తీసుకోపో. అన్ను కూడా మేము కట్టే పన్నులు ఉన్నాయి. మేము కూడా మా వాటా కడుతున్నాం. మేము మనుషులమే. మేము తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళమే. ఈ ఎమ్మెల్యే చేత కాకపోతే కనీసం నువ్వు ఇది పెద్ద ఇంజనీర్ అని చెప్పుకుంటావు కదా అని మల్లన్న సార్ కట్ట మీద నిలబడితే మాకు ఇక్కడ మొత్తం కనబడుతుంది గంధమల్ల. మళ్ళీ ఏమంటాడు మల్లన్న సాగర్కి వెళ్ళంటే నేను ప్రెస్లో చెప్తున్నా మా వాళ్ళు అదే మల్లన్న సాగర్కి వెళ్ళి గంధమల్ల తీసుకొచ్చి గంధమల్లకి వెళ్ళి ఇటు బస్సాపూర్ తీసుకొస్తాడు. మీద ఉన్న కొండపోచమ్మ ఖాళీ ఉంది. కాలువ అలా నిండా నీళ్ళు ఉండి ఎటుపోవాలని అర్థమవుతుంది. అది చాలా దుర్భరమైన పరిస్థితి. ఆ ప్లేస్లో ఏ ఎమ్మెల్యే అలాంటి వాడు ఎమ్మెల్యే ఉంటే తీసి అవసరం పడేస్తుంటుంది. సొంత పార్టీ ఎమ్మెల్యే ఉండి రోడ్ల మీద వచ్చి ఆ 20 లక్షల సీసీ రోడ్లు వచ్చినాయి, నువ్వు చేసుకొని కేంద్రంకి వెళ్ళి వచ్చిన డబ్బులు దానికి ఏమంటారు మన వైకుంఠ ధామాలు, రైతు సేవా కేంద్రాలని కేంద్రం ఫండ్స్ కేంద్రం ఫండ్ తీసుకొచ్చి ఈయన షోపుటం చేస్తున్నారు. అది సర్పంచ్, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు ఇస్తే డ్రైనేజీలు, సీసీ రోడ్లు వేస్తే ఈ మురుగు కాలువలు లేకపోతే రోగాలు లేకుండా ఉంటుంది. ఆయన వైకుంఠ ధామాలు, రైతు కేంద్రాలు కట్టాలని ఆయన డబ్బులు ఇవ్వాలి. ఇవాళ మాకు ఎంపీకి ఇచ్చే డబ్బులు అవన్నీ కట్టుకుంటున్నాయి. ఆ సర్పంచులకు వచ్చిన పైసలు రాగానే కేంద్రంకి వెళ్ళి వచ్చిన దాంట్లోకి వెళ్ళి కరెంటు బిల్లు కట్ అవుతుంది. ఆ ట్రాక్టర్ ఇన్స్టాల్మెంట్ పోతుంది. వాడు నోటు తెలిసి మంది సర్పంచ్ 15 మంది సర్పంచ్ కూడా సూసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే ఒకటే ఆలోచిస్తున్నాను నేను. నిన్న సరే కేంద్రానికి వెళ్ళి రోడ్స్, పిఎంజిఎస్ఐ ఆలేరు కూడా దాదాపు 40-50 కోట్లు తీసుకొచ్చినాం. ఈసారి కూడా కరోనా లేదు మధ్య 2 ఏళ్ళు ఇయ్యలే మాకు రోడ్స్. ఫస్ట్ ఇయర్లోనే బాగా తెచ్చినాండి భువనగిరికి, ఆలేరు.
ఆ తర్వాత గౌరెల్లికెళ్ళి గోకారం, ఒలిగొండ, తిరుమలగిరి, భద్రాచలం 2000 కోట్లు ఇచ్చినాం. అది టెండర్ పిలిచిండ్రు. మార్చి 22 తారీఖు టెండర్. ఎల్బీ నగర్కి వెళ్ళి చౌటుప్పల వరకు 6 ఎక్స్ప్రెస్ వే హైవే 550 కోట్లు టెండర్ అయిపోయింది. పని మొదలు పెట్టిస్తున్నాం. ఇలా కేంద్రం దృష్టిలో పెద్ద పెద్ద వర్కులు తీసుకురావాలి. అది కూడా 2 ఏళ్ళు కరోనా ఉంది కాబట్టి మనకి గ్యాప్ వచ్చి, లేకపోతే ఏరియా అన్నీ కూడా సీఎం చేసిన రోడ్లు వచ్చాయి. కానీ దీన్ని ఏం చేయాలని అర్థమవుతలేదు. ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా భువనగిరి, ఆలేరు, నల్గొండ ప్రజల మీద. రంగారెడ్డిలో మొదటి ఫేజ్ మొదలయ్యి రంగారెడ్డి నుంచి తుర్కపల్లి ఇక్కడి నుంచి భువనగిరి టౌన్ దగ్గరికి వెళ్ళి చౌటుపల్లి నుంచి నారాయణపూర్ మండలం వరకు 2 ఫేజుల్లో మార్చి లోపే డిపిఆర్ తయారీ టెండర్ పిలవాలని దీనికి సంబంధించిన అధికారులతోని, దీనికి సంబంధించిన సీజీఎం గారితో మాట్లాడడం జరిగింది. అటు కేంద్రంలో కూడా మాట్లాడడం జరిగింది. వారికి కూడా చెప్పడం జరిగింది. ఎక్కువ సర్వీస్ రోడ్లు తీసుకుంటూ నష్టపరిహారం భూములు పోయిన దగ్గర పేదవాళ్ళు, ట్రైబల్స్, తుర్కపల్లి లాంటి మండలంలో పేదవాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి మీరు మార్కెట్ రేట్ విధంగా వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే విధంగా. ఎందుకంటే గతంలో చూసినాం, కేసీఆర్ మల్లన్న సాగర్ దగ్గర మునిగితే రైతులకు ఒక రేటు, అదే మహబూబ్ నగర్లో, నల్గొండ, ఢిల్లీలోనో, ఆలేరులోనో మునిగితే ఒక రేటు ఉంటుంది. ఆ రేటు కాకుండా పారదర్శకంగా ఆ నష్టపరిహారం ఇచ్చే విధంగా పనులు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా స్థానిక గ్రామస్తులతో కలుపుకొని అలైన్మెంట్ ఫిక్స్ చేసుకుంటూ సర్వీస్ రోడ్ ఇచ్చి ఎక్కడైనా ఎక్కాలన్నా కానీ ఇబ్బంది లేకుండా మళ్ళీ ఒకసారి కట్టిన తర్వాత చుట్టూ తిరిగి రావాలంటే మళ్ళీ 2-3 లీటర్ల పెట్రోల్ అవుతుంది. ఇలా 100 రూపాయల పెట్రోల్ లీటర్. అందుకని ఎక్కడికక్కడ ఎగ్జిట్ ఉంటుంది. ఎందుకంటే నా ఏరియాలో నారాయణపూర్ అవుతుందా మళ్ళీ మాల్ వరకు నా ఏరియానే వస్తుంది కొద్దిగా తప్ప. కాబట్టి నేను కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తాను. కృష్ణప్రసాద్ అని హైదరాబాద్, మన విజయవాడ, హైదరాబాద్, వరంగల్ పోయే సీజీఎంఏ దీని ఇన్ఛార్జ్ ఉన్నాడు. ఆయనతో రెగ్యులర్గా మాట్లాడుతున్నా. తప్పకుండా స్థానికులతో కూడా కలిసి చర్చించి అలైన్మెంట్ చేసేటప్పుడు ఈ అలైన్మెంట్ ఏరియాలో మరొకసారి కూడా పర్యటిస్తాం. అధికారులకు కూడా కోరుతున్నా జాగ్రత్తగా స్థానిక నాయకులతో కూర్చొని చర్చించుకొని. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.